ప్రభువారు సిలువలో పలికిన 5వ మాటని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. నేను దప్పికొనుచున్నాను. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ హ్యూమన్నెస్ అండ్ సఫరింగ్. యేసుక్రీస్తు వారి మానవీయతకు, యేసుక్రీస్తు వారి లోతైన శ్రమకు గుర్తు ఈ మాట. యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు, సువార్తలు చదివేటప్పుడు పలుసార్లు మనం ఆయన గురించినటువంటి మాటల్లో, ఆయన గురించి రాయబడినటువంటి జీవన చరిత్రలో వచనాలని మనం కొన్నిసార్లు సందిగ్ధంలో పడడానికి, కొన్ని అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన ఏక వ్యక్తిత్వంలో 2 స్వభావాలు ఇమిడి ఉన్నాయి. పరిపూర్ణ దేవత్వం, పరిపూర్ణ మానవత్వం. డ్యూయల్ నేచర్ ఇన్ వన్ పర్సనాలిటీ. దాన్నే హైపోస్టాటిక్ యూనియన్ అన్నారు థియాలజీలో. ఆ ఏక వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ ద్విస్వభావాలు, ఆ 2 స్వభావాల సమ్మేళనం, కలయిక వల్ల కొన్నిసార్లు ఆయన గురించి, ఆయన దేవత్వం గురించి రాస్తే సువార్త రచయితలు లేక పత్రికా రచయితలు కొన్నిసార్లు ఆయన మానవత్వం గురించి రాయడం జరిగింది. సిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన మానవాళి అంతటికీ కూడా ఒక రిప్రజెంటేటివ్గా మరణించారని మనం మర్చిపోకూడదు. ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అ వైకేరియస్ డెత్. అంటే యేసుక్రీస్తు వారి మరణం మనందరి పక్షాన, మన స్థానంలో మనకు ప్రతినిధిగా చనిపోయారు. సో మనకు ప్రత్యామ్నాయంగా, మనకి బదులుగా, అందుకే బలి పశువు అన్నారు. సో మన పక్షాన చనిపోయేవాడు మనవాడై ఉండాలి, అది ప్రాముఖ్యం. మన పక్షాన చనిపోయేవాడు దేవుడై ఉంటే సరిపోదు. మన పక్షాన చనిపోయేవాడు మానవుడై ఉండాలి. అదీ కాక నిజమైన మానవుడై ఉండాలి. అదీ కాక కేవలం మానవుడై ఉండాలి. కాబట్టి ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు దేవుడై ఉండి కూడా దేవుడు కానట్టుగా, కేవలం మానవుడు కాకపోయినప్పటికీ కేవలం మానవుడిగా జీవించాడు. సిలువకి ఎక్కేంత వరకు, బెత్లెహేం నుంచి గొల్గొతా వరకు ఆయన అలాగే జీవించాడు. తత్ఫలితంగా ఆయన మానవుల పక్షాన దేవునికి రిప్రజెంట్ చేయడానికి మనకు రిప్రజెంటేటివ్ అయ్యాడు ఆయన. అయితే మానవుడిగా ఆయన జీవించేటప్పుడు మన బాధలన్నింటి గుండా, మన సమస్యలన్నింటి గుండా, మన వేదనలు, మన సమస్యలు అన్నింటినీ ఆయన అనుభవించినప్పటికీ కూడా, ఇంక్లూడింగ్ మన శోధనలు, ఆయన పాపం లేనివాడిగా ఉండిపోయాడు. అదే హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. అంచేత ఒక క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్గా, అర్హత కలిగినటువంటి, యోగ్యుడైనటువంటి వాడిగా ఆయన సిలువకెక్కగలిగాడు. అటువంటి యోగ్యుడు మరి ఏ మనిషి లేడు. మానవుల్లో ఒక్క యోగ్యుడున్నవాడు ఒక్కడున్నా యేసు దిగి రావాల్సిన పని లేదు. ఆయన దేవుడు మానవుడు అవ్వాల్సిన పని లేదు. దేర్ కాంట్ బి అ క్రిస్మస్, దేర్ కాంట్ బి అ గుడ్ ఫ్రైడే, నార్ ఈవెన్ అ రిజరెక్షన్. ఉండాల్సిన పని లేదు. మానవుడిలో ఒక్కడు కూడా అటువంటి వాడు లేడు. కాబట్టి మానవుడి పక్షాన శిక్ష చెల్లించడానికి, మానవుడి పక్షాన బలి పశువు కావడానికి. అందుకనే మీరు ఇందాక చదివిన వాక్య భాగంలో, బిగినింగ్లో మీరు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదివారు. 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఆయన యోగ్యుడు. ఆ ముద్రలన్నీ విప్పడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు. ఆ దేవుని గొర్రెపిల్ల మాత్రమే యోగ్యుడు. మరొకడు ఆ సిలువ యాగాన్ని చెల్లించడానికి యోగ్యుడు కాడు. కాబట్టి ఆయన ప్రశస్తమైన, పాపరహితమైన మానవీయత ఆయన సిలువలో బలి అవ్వడానికి క్వాలిఫికేషన్. ఎప్పుడైతే ఆయన దాహం వేసిందన్నాడో, దట్ టాక్స్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ హిస్ హ్యుమానిటీ. యేసుక్రీస్తు వారి మానవత్వం యొక్క నిజస్వరూపం అది. ఆయన ఏదో భగవంతుడి లీలలాగా మన మధ్య వచ్చి
ఓ లేలలాగా సిలువ పైన ఎక్కి అంతలోనే అంతర్ధానం అయిపోలేదు. చాలామంది ముస్లింలు నమ్మినట్టు సిలువ మీద నుంచి ఆయన పైకి వెళ్ళిపోయాడు. నో నో నో, హిస్ బర్త్ వాజ్ రియల్, హిస్ లైఫ్ ఆన్ ఎర్త్ వాజ్ రియల్, అండ్ హిస్ క్రాస్ వాజ్ రియల్, అండ్ హిస్ బెరియల్ వాజ్ రియల్, అండ్ హిస్ రిజరెక్షన్ వాజ్ రియల్, బికాజ్ హీ ఈజ్ రియల్. అందుకనే నీకు రియల్ సాల్వేషన్ ఇవ్వగలుగుతాడు. ఆయన పుట్టుక, ఈ భూమి మీద ఆయన జీవితం, సిలువ మీద ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం వాస్తవం, నిజం. ఎందుకంటే ఆయనే ఒక వాస్తవం. అందుకనే నీకు వాస్తవికమైన మోక్షాన్ని ఆయన ప్రసాదించగలడు. ఆ వాస్తవికతకు, ఆ మానవీయ వాస్తవికతకు ఇది చిహ్నం. ఆయన దప్పికొన్నాడు అందరిలాగే. ఈజ్ ట్రూలీ హ్యూమన్ అని అర్థమైపోతుంది. ఆయన నేను దప్పికొన్నాను, ఆయన కూడా అక్కడ పోజులు కొట్టలేదు. మనం ఏదైనా ఉంటే ఏం చేస్తాము, బలహీనతలు, హీరో గారికి బలహీనత ఉంటే ఏం చేస్తాడు, కవర్ చేస్తాడు. కొంతమంది ప్రీచర్లు ఉంటారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని చెప్తారు, కానీ వీళ్ళు మాత్రం మందులు వేసుకుంటారు కనపడకుండా. ఆయన కవరింగ్ ఇవ్వలేదు. ఆయనకి దాహం వేస్తే హీఈస్ ఆనెస్ట్ టు దాట్ లెవెల్. ఆయన చాలా నిజాయితీగా తన దాహాన్ని వ్యక్తం చేశాడు. బట్ అంతటితో అది ఆగిపోలేదు. ఆయనకి ఎందుకు దాహం వేసింది అని మనం చూస్తే, దట్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్ ఫర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ హిస్ సఫరింగ్. ఆయన శ్రమ ఎంత లోతైందో ఆ దాహం చెప్తుంది మనకి. శిలువ మీద ఆయనకి దాహం వేయడం అంటే మనకి మామూలుగా ఎండాకాలంలో ఏదో ఒక మైలు దూరం నడిస్తే వచ్చే దాహం కాదు. అది నరాలన్నీ జివ్వుమని బిగుసుకుపోయే దాహం అది. మీరు ఒక్కసారి ఆ శిలువ నేపథ్యం చూడండి. ఆ పిలాతు హేరోదికి అప్పగించిన దగ్గర నుంచి ఆయన కొడుతూనే ఉన్నారు. ఆయన వీపంతా దున్నేశారు. ఆ కొరడాలు, కర్ర చాలా చిన్నగా ఉంటుంది, ఆ తాడు చాలా పొడుగ్గా ఉంటుంది. ఆ పొడుగు తాడుకి చివర్లో సీసపు ముక్కలు, ఎముకలు కడతారు, జడల్లాగా కడతారు. ఆ జడలేసి చివర్లో జడలుగా ఉండి ఆ ఒక్కొక్క జడ అంచుకి ఎముకలు, విరిగిన ఎముకలు, సీసపు ముక్కలు కడతారు. ఆ కొట్టే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక గుంజకి వ్యక్తిని అవతల పక్కన నిలబెట్టి ఆ గుంజని ఇట్లా పట్టుకోవాలి. పట్టుకుంటే ఈ వీపుకి వెనక్కి నిలబడకుండా ఆ కొట్టేవాడు ఈయన ఎదురుగా నిలబడతాడు. ఈయన ఎదురుగా నిలబడి ఇక్కడ నుంచి ఇలా ఇసిరితే అది వచ్చి ఆయన వీపు చుట్టుకుపోతుంది. ఆ కర్రకున్న ఆ పొడుగాటి ఆ పేనినటువంటి తాడు అలా చుట్టుకున్న తర్వాత ఇలా వేసి లాగుతాడు. అది చీల్చుకొని వచ్చేస్తుంది మాంసాన్ని, చర్మాన్ని. మీరు ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మెల్ గిబ్సన్ మూవీలో చూసుంటారు మీరు. ఎగ్జాక్ట్గా తీశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి అవతలకు వెళ్ళి ఆయన వీపుని చూస్తే ఎలా ఉంటుందంటే, ఒక పొలాన్ని ట్రాక్టర్ దున్నినట్టుంటుంది. రక్తంలో 60% నీరు ఉంటుంది. నీరంతా పోతుంది, రక్తం పోతే నీరు కూడా పోతుంది. ఎండాకాలంలో చెమటలు పట్టేస్తే మనం ఏం చేస్తాం, ఎక్కువ తాగుతాం. మరి అక్కడి నుంచి ఆయన వచ్చి సిలువ మోసుకుని, మనం కేవలం ఆ సిలువ దగ్గర నుంచి 3 గంటలే మనం చూస్తున్నాం, కానీ ఆ ముందటి నుంచి స్టార్ట్ అయినటువంటి పరిస్థితి, అంతకంటే ముందు మానసికమైన క్షోభ, చెమట రక్తం అయిపోవడం. ప్రార్థన చేస్తుంటే చెమట కారిపోతుంది, ఆ చెమటలోంచి రక్త బిందువులు కారుతున్నాయి. హెమటోహైడ్రాసిస్ అంటాం దాన్ని. సైకోసోమాటిక్ డిజార్డర్ అది. అంటే మానసికమైన ఒత్తిడికి కలిగేటువంటి శారీరకమైనటువంటి మార్పులు.
మనం బాగా ఆలోచిస్తే మనకి ఎసిడిటీ వస్తుంది. ఎసిడిటీ శారీరకమైంది, మానసిక ఒత్తిడి అది మనసుకు సంబంధించింది. సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం. కొంతమందికి బీపీ వస్తుంది. ఇది అలాంటిదన్నమాట. అప్పటికే సగం అయిపోయాడు ఆయన. ఒక చిన్న గుండు సూదిని కూడా మోయలేనటువంటి పరిస్థితి గెత్సెమనీలో ఆయన పొందిన అనుభవం. దూత ఆయనకు కనపడి ఆయన్ను బలపరిచినని రాయబడింది లోకాసు వార్త 22వ అధ్యాయంలో. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని ఇలా హింసించారు, మళ్ళీ కొట్టుకుంటూ తీసుకువెళ్ళారు. ఇప్పుడు సిలువకి ఎక్కిన తర్వాత ఆయన దగ్గర ఫ్లూయిడ్స్ ఎంత ఉంటాయి అనేది ప్రశ్న. ఇదంతా జరిగిన తర్వాత ఆయన శరీరంలో ఫ్లూయిడ్స్ ఎంత ఉంటాయి? ఆల్మోస్ట్ నిల్. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు దాహం వేసింది. చాలా సహజం అది. అంటే సిలువ మీద ఆయన శ్రమానుభవము ఎంత లోతైందో మనకి గుర్తు చేసేది ఆ దప్పిక. అది నీకు నాకు వేసే దప్పిక కాదు. అది మన పాపం వల్ల వచ్చిన మీద పడిన శిక్ష వల్ల, ఆ శిక్ష యొక్క లోతు వల్ల కలిగిన దప్పిక అది. ఇక్కడ మనం చిన్న ప్రశ్న వేసుకోవాల్సింది ఏమిటంటే, నీకోసం నా కోసం అంత దప్పికకు గురైనటువంటి ఆయన నీ ప్రేమించే విషయంలో నీకెంత దప్పిక ఉంది అనేది. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమందికి దేవుడి పైన దప్పిక? ఎంతమంది యంగ్స్టర్స్ సెల్ ఫోన్ల కంటే, ఫేస్బుక్ల కంటే, వాట్సాప్ల కంటే తమ ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తారు, ప్రయారిటీ ఇస్తారు, ఎక్కువ దేంతో స్పెండ్ చేస్తారు? దప్పిక. చాలామందికి వాట్సాప్ అంటే దప్పిక. అందులో ఒక సెల్ఫీ పిక్చర్ పెట్టుకోవాలి ఫేస్బుక్లో అంటే దప్పిక. అది ఆరాటం అన్నమాట. అది చూసేదాకా అది పోదన్నమాట. చాలామందికి ధనం అంటే దప్పిక. దేవుడి పట్ల దాహార్తి ఉందా మనకి? నీ మీద ఎంత ప్రేమ, ఎంత దాహం ఆయనకి లేకపోతే ఇంత స్థాయికి ఆయన వెళ్ళి శిక్షణ అనుభవిస్తాడు. జస్ట్ ఇమాజిన్. యేసుక్రీస్తు వారి ఆ దాహాన్ని చూసినప్పుడు మరొక విషయం కూడా మనకు అర్థమవుతుంది. వెంటనే ఆయనకి ఒక స్పాంజ్కి అంటే దాన్ని చేదు చిరకలో ముంచి తీసుకెళ్ళి ఆయన నోటి దగ్గర పెట్టారు. నిజానికి ఆయనకు కావాల్సింది వాటర్, ప్యూర్ వాటర్, తాగునీరు, స్వచ్ఛమైన తాగునీరు కావాలి. దొరకలేదు ఆయనకి అది. ఆయనకేం దొరికింది? చేదు చిరక దొరికింది. మనకు తెలుగు రాదు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మన సంస్కృతం స్టూడెంట్స్ కదా, మనకు తెలుగు రాదు కాబట్టి. చేదు చిరక అంటే ఏమిటంటే అది సెడేషన్ అన్నమాట, మత్తు. చేదుగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్యాబ్లెట్ వేసుకుంటేప్పుడు ఎట్లా ఉంటుంది ట్యాబ్లెట్? కొన్నిసార్లు గొంతులోకి వెళ్ళకుండా నోట్లో ఉండిపోతుంది. అప్పుడు అది చాలా ఘోరంగా ఉంటుంది. అట్లాగా చేదు చిరక అన్నమాట అది. అది నోటికి తగిలిస్తే, దాన్ని ఆయన చప్పరిస్తే ఆయనకి కొంతసేపటికి మత్తు వస్తుంది. మనకు అప్పుడప్పుడు గర్భిణీ స్త్రీలకి, లేకపోతే బాగా ఏదైనా విపరీతమైన యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి మత్తు ఇస్తారనమాట, నొప్పి పోవడానికి. పెయిన్ కిల్లర్స్ అంతే. పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయి అంటే అక్కడ నొప్పి లేకుండా చేస్తాయి, గాయాన్ని మాన్పోవు అవి. ఇట్స్ లైక్ ఏ పెయిన్ కిల్లర్ అనమాట. బట్ ప్రభు ఏం చేశాడు? దాన్ని తీసుకోలేదు. వాట్ డస్ దట్ మీన్? హీ వాజ్ డిటర్మిన్డ్ టు సఫర్ ఫర్ యూ. ఆయన సెలువు మీద ఆ సెడేషన్ని, ఆ మత్తుని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ రియల్ సఫరింగ్ గుండా ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. పాపం ఒక మత్తు లాంటిది. మత్తు వదిలిన తర్వాత మనకు గాయం గురించి అర్థమవుతుంది. కానీ మన కోసం ఆయన పడ్డ గాయాలు, ఆయన పొందిన దెబ్బలు, అవి ఎలాంటివంటే రియల్ వూండ్స్, అండ్ ఇట్స్ ఎ రియల్ సఫరింగ్.
ఆయన దాన్ని తగ్గించుకోవడానికి, ఉపశమనానికి ఇష్టపడలేదు. ఆయన మన పాపం తెచ్చిపెట్టినటువంటి ఆ మహావేదనని 100% భరించడానికి ఇష్టపడ్డాడు ఆయన. అందుకనే సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన త్యాగం ఎలాంటిదంటే ఇట్స్ కంప్లీట్. ఆయన పూర్తిగా ఇచ్చివేసుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా తప్పించుకోవడానికి, దాక్కోవడానికి, కాస్త తగ్గించుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. అందుకనే మనం సిలువ వేయబడిన క్రీస్తుకి కమిట్ అయ్యేటప్పుడు మన కమిట్మెంట్ కూడా అలాగే ఉండాలి. ఈరోజు కొన్నిసార్లు మనం ప్రభు కోసం చిన్న కష్టం పడడానికి ఎంత బాధపడిపోతున్నాం. ఈరోజు ఎంత కంఫర్ట్కి, లగ్జరీకి ఎంత అలవాటు పడిపోయారు క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవులే కాదు, ప్రీచర్స్ కూడా, దైవజనులు కూడా ఎంత అలవాటు పడిపోయారు. ఆయనకి అవకాశం కూడా దొరికింది. ఆ చేదు చిరక పుచ్చుకోవచ్చు కూడా, తప్పేం లేదు. సిలువ మీద ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు అది. బట్ హీ వాంటెడ్ టు ఫేస్ దట్ రియల్ సఫరింగ్ అండ్ అండర్గో ఇట్. దాని ద్వారా వెళ్ళాలనుకున్నాడు ఆయన, నీకోసం, నా కోసం. సో ఒక రియల్ సేవియర్, ఒక రియల్ హ్యూమన్ బీయింగ్గా వచ్చి ఒక రియల్ సఫరింగ్ గుండా వెళ్ళి నీకు ఒక రియల్ సాల్వేషన్ని కట్టపెట్టాడు ఆయన. ఇట్స్ ఎ రియాలిటీ. హౌ రియాలిటీ ఈజ్ యువర్ క్రిస్టియానిటీ? దాంట్లో అసలీతనం ఎంత, దాంట్లో జెన్యునిటీ ఎంత మన క్రైస్తవంలో? అవకాశం దొరికితే తప్పించుకునేటువంటి కమిట్మెంట్ మంది, లేకపోతే ప్రభుకి పూర్తిగా ఇచ్చి వేసుకునే కమిట్మెంటా? ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ టు ద క్రైస్ట్ క్రూసిఫైడ్, దెన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. సిలువ వేయబడిన క్రీస్తుకి సమర్పించుకోలేదంటే తమరు క్రైస్తవులే కాదు. దట్స్ ఎ క్వశ్చన్. నా స్థాయికి దిగి నాలా మారిపోయి ఏదో ఒక లీలగా కాకుండా రియల్గా ఆయన దీనంతటి గుండా వెళ్ళడానికి కారణం నన్ను రియల్గా మళ్ళీ తన స్వరూపంలోకి మార్చుకోవడానికి, రియల్గా నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి, నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి. అ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎక్కడో కృతజ్ఞత భావం పొడసూపుతుంది గుండెల్లో. మనం ఎంతటి వాళ్ళమైనా సరే, ఎంత మొద్దుపారిపోయినా సరే, ఆయన ఇంత చేసిన దానికి ఆ కృతజ్ఞత చాలు ఆయన కోసం నువ్వు నమ్మకంగా జీవించడానికి. దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తే మనం నేర్చుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.